ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు తప్పవు. అందులోనూ కూటమిలో మార్పులు చేర్పులతో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీలో టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోతే జనసేన బీజేపీలోనే చేరి సీట్లు దక్కించుకుంటున్నారు. బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణలు జనసేనలో చేరి వెంటనే టికెట్లు దక్కించుకున్నారు. ఇక టీడీపీ కీలక నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సైతం కమలం కండువా కప్పుకొని ఆ వెంటనే బీఫామ్ కూడా అందుకున్నారు. మొత్తానికి కూటమిలో అనపర్తి టికెట్ కేటాయింపుపై ఉత్కంఠకు తెరపడింది. నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారాయన. పొత్తులో భాగంగా అనపర్తి కమలానికి కేటాయించారు. అయితే తనకు కావాలని నల్లమిల్లి పట్టుబట్టడంతో ఆ సీటుపై ఉత్కంఠ నెలకొంది. తంబళ్లపల్లి లేదా దెందులూరు ఇస్తామని చెప్పినప్పటికీ సమీకరణాలు సహకరించలేదు. అప్పటికే టికెట్ తీసుకున్న శివరామకృష్ణంరాజును బుజ్జగించి ఆ స్థానాన్ని నల్లమిల్లికి అప్పగించారు. అయితే నల్లమిల్లి విజయానికి సహకరిస్తారని శివరామకృష్ణంరాజు హామీ ఇచ్చారు. కూటమి గెలుపు కోసం కలిసి ముందుకు నడుస్తామని తెలిపారు. అనపర్తిలో బీజేపీ అభ్యర్థిని గెలిపించి అసెంబ్లీకి పంపడమే తన లక్ష్యమన్నారు శివరామకృష్ణంరాజు. బీజేపీ గెలుపు కోసం భవిష్యత్తులో తనకు అప్పజెప్పే బాధ్యత నెరవేరుస్తామని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని అందించేందుకు మా రిపోర్టర్ రాజేష్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి. గుడ్ మార్నింగ్ నాగరాజు. అనపర్తి ఎమ్మెల్యే సీటు అభ్యర్థిత్వంపై ఒక ఉత్కంఠకు తెరపడిందని చెప్పాలి. గత సుమారుగా నెల రోజులుగా ఈ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కూటమిలో భాగంగా అనపర్తి ఎమ్మెల్యే సీటును బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణరాజుకు కేటాయించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కూడా నల్లమిల్లి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కార్యకర్తలంతా కూడా ఆవేదన వ్యక్తపరుస్తుంది. దీనికోసం న్యాయం కోసం నల్లమిల్లి అనే నినాదంతో సుమారుగా నెల రోజుల పాటు ఆయన ప్రజల మధ్య తిరుగుతూ అటు టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరిని కలిసి అక్కడ ఖచ్చితంగా టీడీపీకి సీటు కేటాయించాలి, కేటాయిస్తే కనుక టీడీపీ ఉనికి కాపాడుకుంటూ కూటమి గెలవాలంటే ఖచ్చితంగా అక్కడ సీటును టీడీపీకి నల్లమిల్లి కేటాయించాలని చెప్పి ఆయన డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కూటమిలో భాగంగా కొన్ని చోట్ల బీజేపీ, కొన్ని చోట్ల టీడీపీ, మరికొన్ని చోట్ల జనసేన కూడా సీట్లు త్యాగాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే నల్లమిల్లిని బుజ్జగించే ప్రయత్నం చేసినప్పుడు కూడా నిన్నటి వరకు కూడా నల్లమిల్లి సస్యమరా అంటంతో అనపర్తి సీటు విషయంలో చాలా ఉత్కంఠ పరిస్థితి అయితే కొనసాగిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ నల్లమిల్లి సీటు కేటాయించారు. అయితే సీటు మాత్రం బీజేపీకి కేటాయించిన నేపథ్యంలో పంపకాలలో భాగంగా ఆ సీటు బీజేపీకి ఉంటుంది, కానీ అభ్యర్థిని మార్చారు. అక్కడ శివరామకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన మాజీ సైనికుడు, ఆయనకి అంతగా అంగబలం కానీ ఆర్థిక బలం కానీ లేకపోవడంతో అక్కడ వైసీపీ అభ్యర్థి సత్య సూర్యనారాయణ రెడ్డిని గెలవాలంటే ఖచ్చితంగా నల్లమిల్లి అక్కడ ఉండాలని చెప్పి తీర్మానించిన నేపథ్యంలో ఊహించిన పరిణామాల మధ్య నల్లమిల్లిని బీజేపీలో జాయిన్ చేసుకోవడం, అనంతరం బీఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. నిన్న జాతీయ స్థాయి నాయకులు సిద్ధార్థనాథ్ సింగ్ అలాగే నరేంద్రనాథ్ సింగ్ అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో నిన్న రాత్రి బీజేపీ కండువా పుచ్చుకున్నారు. దీంతో వెంటనే ఎక్కడి నుంచి నల్లమిల్లికి బీజేపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు బీఫామ్ కేటాయించారు. మొత్తం మీద చూసుకుంటే అనపర్తి విషయంలో కాస్త ఖచ్చితంగా టీడీపీ నుంచి నల్లమిల్లి పోటీ చేస్తారు అన్న వార్తలు వచ్చినప్పటికీ కూడా నల్లమిల్లి అయితే బరిలో ఉన్నారు, కానీ ఈసారి టీడీపీ నుంచి కాకుండా బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. దీంతో అక్కడ ఎంపీగా అభ్యర్థిగా ఉన్న పురంధేశ్వరి కూడా ఇక్కడి నుంచి కమలం గుర్తుని పోటీ చేయనున్నారు. అక్కడ అనపర్తిలో ఇప్పుడు అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, రెండు కూడా కమలం గుర్తు ఉండడంతో ఖచ్చితంగా ఆ సీటు గెలిచే అవకాశం ఉందని చెప్పి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా ఈ విషయంలో అనపర్తి విషయంలో బీజేపీ పెద్దలను కలిశారు, అలాగే టీడీపీ పెద్దలను కలిశారు. ఖచ్చితంగా సీటు కేటాయించాలి, ఎందుకంటే అనపర్తి ప్రభావం ఎంపీ సీటు మీద ఖచ్చితంగా ఉంటుంది. గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ కావచ్చు, మార్గని భరత్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అనపర్తి నియోజకవర్గంలో ఓటర్లు ఎక్కువ శాతం ప్రభావితం చూడటంతో వాళ్ళ గెలుపు సాధ్యమైంది. ఈ నేపథ్యంలో ఒకవేళ పురంధేశ్వరి గెలవాలన్నా కానీ ఆ 7 పార్లమెంట్ స్థానాల కంటే అనపర్తి అసెంబ్లీ చాలా కీలకమైనది. అక్కడ ఓటర్లు అంతా కూడా భారీ మెజారిటీ ఇస్తారు. మిగతా 6 అసెంబ్లీ స్థానాల్లో ఎలా ఉంటుందో మెజారిటీ, ఒక అనపర్తికి వచ్చేటప్పటికి రిజల్ట్ మారిన సంగతి మనం ఉండవల్లి రిజల్ట్ లో చూసాం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీ అక్కడ సీటును బీజేపీకి ఇవ్వాలి, ఖచ్చితంగా నల్లమిల్లికి ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలో మొత్తం మీద ఈ సస్పెన్స్ కు సుమారుగా 25 రోజుల నుంచి 30 రోజుల పాటు కొనసాగిన ఈ సస్పెన్స్ కు నిన్న రాత్రి తెరపడిందని చెప్పాలి. మొత్తం మీద ఈ రోజు రేపు కానీ వెంటనే నల్లమిల్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొత్తం టీడీపీ కేడరు, బీజేపీ కేడరు అలాగే జనసేన కేడరు మొత్తం కూడా ఉమ్మడి సభ్యత్వంతో రేపటి నుంచి కూడా ప్రచారంలోకి వెళ్లే అవకాశం ఉంది.
ఈ సీటు విషయంలో కొంత సందిగ్ధులు అనేక మంది కార్యకర్తలు కూడా ఆత్మహత్య ప్రయత్నం చేశారు, ఆందోళన చేపట్టారు, టీడీపీ ప్రజలను తగలబెట్టారు. ఇవన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు నల్లమిల్లి సర్దుకుంటూ వచ్చారు. ఎప్పటికప్పుడు అధిష్టాన నిర్ణయమే మన నిర్ణయం, కనీసం ప్రజాప్రయ సేకరణ తీసుకుందాం. అలాగే చంద్రబాబుని కానీ బీజేపీ నేతలు కానీ టీడీపీ నేతలు ఎవరిని కూడా ఎవరు విమర్శించొద్దు, అధిష్టానాన్ని ఒప్పించుకుందాం అని చెప్పి రామకృష్ణారెడ్డి ముందుకెళ్లారు. ఈ విషయంలో మాత్రం రామకృష్ణారెడ్డి సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరిని నిందించకుండా ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎప్పటికప్పుడు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళడం. ఎందుకంటే సుమారుగా అర్బతి కాల్సిలో 400 మంది కార్యకర్తల మీద కేసులు నమోదు చేశారు. అలాగే నా పైన 38 కేసులు నమోదు చేశారు. దాంతో పాటు మరో 1000 మంది కార్యకర్తలు రిస్క్ లో ఉన్నారు. వీళ్ళందరినీ కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఎమ్మెల్యే గెలవాలి, వాళ్ళని కాపాడుకోవాల్సిన ఆశ, నన్ను నమ్ముకున్న నా కేడర్ ఉంది, నేను మాత్రం నేను పార్టీని నమ్ముకున్నాను అనే నినాదంతో చాలా సున్నితంగా ముందుకు వెళ్లారు. అదంతా కూడా అటు చంద్రబాబు కూడా అంగీకరించారు, ఇటు పురంధరేశ్వర్ అంగీకరించారు. సో ఇందు వర్గాల మధ్య ఎన్నో దఫాలుగా చర్చల తర్వాత ఈ కీలకమైన నిర్ణయం వెలువడింది. నిన్న రాత్రి భారతీయ జనతా పార్టీలో చేరారు. రేపు మాకు ఇక అనపర్తి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగనున్నారు నాగరాజు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.